నిన్న మొన్నటి వీడియోలో శనికి సంబంధించి ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ అష్టమ శని గురించి మనం వివరణ తెలుసుకున్నాం. అష్టమ శని అంటే శని మన యొక్క జన్మ రాశి నుంచి 8వ స్థానంలో సంచారం చేసేటటువంటి కాలాన్ని అష్టమ శని అంటారు. ఈ అష్టమ స్థానానికి ఇంకో పేరు కూడా ఉంది, రంధ్రము అని. ఈ రంధ్రస్థానం అంటే ఇక మనం పోస్తూ ఉంటాం, అంటే ఎంత ధనం వచ్చినా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. అనారోగ్యాలు, ఔషధ సేవ, వృత్తి లేకపోవడం, ఉన్నటువంటి వృత్తిలో మందగించడం, అట్లాగే ఉద్యోగస్తుడికి మన పై అధికారులు ఒత్తిడి పెరగడం, దానివల్ల అనుకోని ప్రమాదాలు ఏర్పడటం, దూరంగా బదిలీ లేకపోవడం జరుగుతుంటాయి. కాబట్టి ఈ అష్టమ శని ప్రభావం వల్ల తరచూ వచ్చేటువంటి కష్టాల నుంచి బయటపడాలంటే శనికి సంబంధించినటువంటి శాంతులు చేసుకోవడం, అట్లాగే శనివారం తైలాభిషేకం ఇవి ఇలా చెప్పుకున్నట్టుగా చేసుకోవాలి. అట్లా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో శని అష్టమ శని ప్రభావం సింహరాశి వాళ్ళకు ఉంది. ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు అన్ని రకాలుగా కూడా కుటుంబ పరంగా, సంతాన పరంగా, ఆయుర్దాయ పరంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా అన్ని రకాలుగా కూడా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. అట్లాగే శనికి సంబంధించినటువంటి శాంతులు సంపూర్ణంగా చేసుకుని ఆయురారోగ్యాన్ని పొందాలి. అట్లాగే ఈ అష్టమ శని 2027 సెప్టెంబర్ దాకా ఉంది కాబట్టి అప్పటిదాకా కూడా అన్ని రకాలుగా కూడా జాగ్రత్త ఉండాలి. అయిన వాళ్ళతో విరోధం, బంధు విరోధం, అనుకోని అంతర్గత శత్రువులు, మనకు తెలియకుండా మన చుట్టూ ఓహో ఆహా అనేటువంటి వాళ్ళే శత్రువులు తయారవుతారు. అటువంటి వాళ్ళందరినీ కూడా దృష్టిలో ఉంచుకుని దూరంగా ఉండటం చాలా మంచిది. ఈ అష్టమ శని ప్రభావం వల్ల ద్వితీయ స్థానాన్ని చూడటం వల్ల అష్టమ శనిలో ఉన్నటువంటి శని రాశ్యాత్తు ద్వితీయ స్థానాన్ని చూడటం వల్ల రుణభారం పెరిగేటటువంటి అవకాశం, అనుకోకుండా మన దగ్గర ఉన్నటువంటి క్యాష్ కూడా ఖర్చు అయిపోయేటటువంటి విధానం ఉంటుంది. అట్లా పంచమ స్థానం చూడటం వల్ల సంతానానికి సంబంధించినటువంటి చికాకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్త పడితే కనుక సుఖంగా ఉంటుంది. శనీశ్వరుడికి కావాల్సినటువంటి శాంతులు చేసుకుంటూ సుఖంగా ఉండగలి. హరి ఓం భారత్ మాతాకి జై.